హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీకు ఈరోజు ఒక మంచి టిప్. మనకి వంటింట్లో ఆడవారు హడావుడిగా పిల్లలకు బాక్సులు పెట్టాలన్నా, భర్తలకి ఆఫీస్ బాక్స్ పెట్టాలన్నా హడావుడి. పొద్దున పూట ఉదయం 6 కాడ నుంచి 11, 12 దాకా ఆడవారికి చాలా పని ఉంటుంది వంటగదిలో. కనుక అలాంటి వాళ్ళకు అందరికి తెలిసిన విషయం ఇది. ఇంకా ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటారేమోనని నేను ఈ టిప్ అయితే చెప్తున్నాను. నేను ఇలాగే చేసి పెడతానమాట. మనం ఏ కూరలోనైనా అల్లం చిన్నులపై మసాలాలు ఎక్కువ వేసుకోకపోయినా అన్ని కూరల్లో అల్లం చిన్నులపై మటుకు ఖచ్చితంగా వేస్తాము. కొబ్బరి, అల్లం చిన్నులపై ఖచ్చితంగా వేస్తాం ప్రతి కూరలో. మీరేం చేస్తారు అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే మీకు టైం కుదరకపోవచ్చు. కనుక అల్లం చిన్నులపై పసుపు, సాల్ట్ మొత్తం ఇలా మిక్సీలో నేను వేసి పెట్టాను. పెట్టి కూడా 10 రోజులు అవుతుంది. ఇంకా ఫ్రెష్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒకసారి వేసి పెడతాను. అప్పటికప్పుడు వేయాలన్నా నాకేంటే టైలరింగ్ వర్క్ చూసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కాబట్టి నాకు తొందరగా కుదరక నేను అప్పుడు ఒకసారి చేసి పెడతానమాట ఫ్రిడ్జ్లో. ఇలా చేసి ఇప్పుడు ములక్కాయ టమాటా కూర వండుదాం అనుకుంటున్నాను. ఆ కూరలో కానీ నేను ఇలా ఒక స్పూన్ తెచ్చాను అనమాట. ఒక స్పూన్, మేము ఎక్కువ మసాలాలు తినాం కాబట్టి కొంచెం సరిపోతుంది. అల్లం శుభ్రంగా కడిగి స్పూన్తో పైది తోలంతా గీకేసేయండి. అల్లం గీకేసిన లేత అల్లం గీకేసిన తర్వాత చిన్నులపాయలు కూడా పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకోవడం, ఏం లేదు. అల్లం, చిన్నులపాయ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మొత్తం మెత్తగా మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, 1 నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలో గబక్కన కాసేపు ఉండి కూర వండుతామనగా తీసి పక్కన పెడితే ఆ కూలింగ్ కూడా పోతుంది. కూరలో స్పూన్ వేసి తిప్పేస్తే సరిపోయింది. టైం సేవ్ అవుతుంది అనమాట. అదే మీరు అల్లం గీకి ముక్కలు కోసి అల్లం చిన్నులపాయలు పొట్టు తీసి ఇవన్నీ అప్పటికప్పుడు కూర వండుకునేటప్పుడు చేయాలంటే చాలా కష్టం. కనుక ఒకసారి ఇలా అందరికీ తెలుసు, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారేమో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఒకసారి పేస్ట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను. అలాగే ఎండు కొబ్బరి కూడా బాగా మెత్తగా పొడి చేసి ఒక సీసాకి గాజు సీసాకి పోసి పెట్టుకున్నారనుకో 1 నెల రోజులు ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు మనం కూర వండేటప్పుడు గబక్కన అది కొంచెం ఇది కొంచెం వేసేసామంటే కూర టేస్టీ బాగుంటుంది. మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నా. అందరూ ఇలా చేసుకుంటారు చాలామంది. నేను కూడా మీకు